మహారాష్ట్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది. చార్టర్ ఫ్లైట్ కూలిన ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ప్రమాదంలో అజిత్తో పాటు మరో 5 చనిపోయారు. ఉదయం 8:45 బారామతిలో ఫ్లైట్ క్రాష్ అయింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. పవార్ వెళ్తున్న ల్యాండ్ అవుతుండగా విమానం కుప్పకూలింది. ఫ్లైట్ కూలిన ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పొగలు కమ్ముకున్నాయి. అజిత్ పవార్ చార్టర్ ఫ్లైట్లో బారామతిలో సభకు అటెండ్ అయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో ఫ్లైట్లో 2 పైలట్లున్నారు. వీరంతా చనిపోయినట్లు డీజీసీఏ ప్రకటించింది. ఫ్లైట్ క్రాష్ కాగానే పెద్ద ఎత్తున మంటలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆరా తీశారు. ప్రమాద విషయం తెలిసి బారామతికి బయలుదేరారు అజిత్ పవార్ కుటుంబ సభ్యులు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆయన కూతురు ఎంపీ సుప్రియా సూలే ఇప్పటికే బారామతికి చేరుకున్నారు. ప్రమాదంపై ఉన్నతాధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు సుప్రియా సూలే. మహారాష్ట్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది. చార్టర్ ఫ్లైట్ కూలిన ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ప్రమాదంలో అజిత్తో పాటు మరో 5 చనిపోయారు. ఉదయం 8:45 బారామతిలో ఫ్లైట్ క్రాష్ అయింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. పవార్ వెళ్తున్న ఫ్లైట్ ల్యాండ్ అవుతుండగా విమానం కుప్పకూలింది. ఫ్లైట్ కూలిన ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పొగలు కమ్ముకున్నాయి. అజిత్ పవార్ చార్టర్ ఫ్లైట్లో బారామతిలో సభకు అటెండ్ అయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో చార్టర్ ఫ్లైట్లో 2 పైలట్లున్నారు. వీరంతా చనిపోయినట్లు డీజీసీఏ ప్రకటించింది. ఫ్లైట్ క్రాష్ కాగానే పెద్ద ఎత్తున మంటలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆరా తీశారు. ప్రమాద విషయం తెలిసి బారామతికి బయలుదేరారు అజిత్ పవార్ కుటుంబ సభ్యులు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆయన కూతురు ఎంపీ సుప్రియా సూలే ఇప్పటికే బారామతి చేరుకున్నారు. ప్రమాదంపై ఉన్నతాధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు సుప్రియా సూలే. మహారాష్ట్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్ కూలిన ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ప్రమాదంలో అజిత్తో పాటు మరో 5 చనిపోయారు. ఉదయం 8:45 బారామతిలో ఫ్లైట్ క్రాష్ అయింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. పవార్ వెళ్తున్న ల్యాండ్ అవుతుండగా విమానం కుప్పకూలింది. ఫ్లైట్ కూలిన ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పొగలు కమ్ముకున్నాయి. అజిత్ పవార్ చార్టర్ ఫ్లైట్లో బారామతిలో సభకు అటెండ్ అయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, అజిత్ పవార్ ఫ్లైట్ ప్రమాదంపై డీటెయిల్స్ ఏంటి? స్రవంతి, ఉదయం 7 గంటలకు ముంబై నుంచి స్పెషల్ ఫ్లైట్లో చార్టర్డ్ ఫ్లైట్లో బారామతికి బయలుదేరారు అజిత్ పవార్. అక్కడ ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు తన సిబ్బంది తోటి చార్టర్డ్ ఫ్లైట్లో ప్రయాణం చేశారు. దాంట్లో బారామతి ఎయిర్ స్ట్రిప్ సంబంధించి ల్యాండ్ అవుతున్నటువంటి సందర్భంలో ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయింది. దాంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరు కూడా బతకలేదు అనేది డీజీసీఐ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తంగా 6 దాంట్లో ప్రయాణిస్తున్నారు. ఇటు అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు, మరొక అటెండరు, వారితో పాటు ఫ్లైట్కి సంబంధించిన క్రూ మెంబర్స్ 2 పైలట్లు. మొత్తంగా 6 మరణించారు. ఉదయం 8:45 ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ఫ్లైట్ కూలగానే పెద్ద ఎత్తున మంటలు రావడం, మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా పొగతోటి కప్పబడింది. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపైన ప్రస్తుతానికి విచారణ అనేది కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎర్లీ అవర్స్లో ఫ్లైట్ జర్నీ చేసేటువంటి సందర్భంలో కావచ్చు, లేకపోతే చార్టర్డ్ ఫ్లైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే సందర్భంలోనే వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతనే ఫ్లైట్ని టేక్ ఆఫ్కి అనుమతిస్తారు. ల్యాండింగ్ సందర్భంలో కూడా ఏటీసీ నుంచి క్లియర్ ల్యాండింగ్కి పర్మిషన్స్ వచ్చిన తర్వాతనే ల్యాండింగ్ అనేది కూడా చేస్తూ ఉంటారు. బట్ కొంత ఎర్లీ అవర్స్ అవ్వడము, ఫాగ్ ఉండడము, అవన్నీ కూడా కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వాతావరణానికి సంబంధించి. 2-3 రోజుల నుంచి కూడా నార్త్ ఇండియా అంతా కూడా డెన్స్ ఫాగ్ తోటి కప్పబడి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఈ ఆఫ్టర్నూన్ అవుతున్న సందర్భంలో కూడా డెన్స్ ఫాగ్ తోటి సమస్య అనేది కూడా ఉత్పన్నమవుతుంది. ఇక ఫ్లైట్లో ఏదైనా సాంకేతిక కారణాలు ఉన్నాయా అనేది పూర్తి స్థాయిలో బ్లాక్ బాక్స్ అనేది కూడా
రికవరీ చేసుకొని దాన్ని అనాలిసిస్ చేసిన తర్వాతే పూర్తి స్థాయి క్లారిటీ అనేది కూడా వస్తుంది. అయితే ఘటన జరిగిన తీరు కావచ్చు అవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ప్రమాదం పెద్ద స్థాయిలోనే జరిగింది. ఎవరు కూడా బతికేటువంటి అవకాశాలు లేవని ముందు అందరూ భావించారు. దానికి తగ్గట్టుగానే దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి 6 కూడా మరణించినట్లుగా DGCA నుంచి అన్అఫీషియల్ సోర్సెస్ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికే ఘటన జరిగిన తర్వాత ఇప్పటికే అజిత్ పవార్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సుప్రియ సూలే, శరద్ పవార్ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఢిల్లీ నుంచి బారామతికి బయలుదేరారు. బారామతి అనే సొంత కాన్స్టిట్యుయెన్సీ 1991 నుంచి అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. మొదటిసారి లోక్సభకు అలాగే అదే సందర్భంలో ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. తర్వాత నుంచి కూడా అక్కడ నుంచి వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నమెంట్లో డిప్యూటీ సీఎంగా, ఫైనాన్స్ మినిస్టర్గా కూడా అజిత్ పవార్ ప్రస్తుతానికి పనిచేస్తూ ఉన్నారు. ఎన్నికల ర్యాలీలో భాగంగా ఒక కీలకమైనటువంటి ప్రచార సభలో పాల్గొనేందుకు తను బారామతికి వెళ్ళినటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే ప్రముఖులంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు ఇటు మహారాష్ట్ర సీఎంతో కూడా మాట్లాడినట్టుగా సమాచారం ఉంది. మహారాష్ట్ర సీఎం కూడా ఘటన సంబంధించి పూర్తి స్థాయిలో అధికారుల నుంచి వివరాలు అనేది కూడా తెలుసుకుంటున్నారు. మొత్తంగా శరద్ పవార్ కుటుంబానికి ఇది ఒక పెద్ద లాస్. ఇది గతంలో ఎన్సీపీలో చీలిక రాకముందు మొత్తంగా శరద్ పవార్, అజిత్ పవార్ అంతా కూడా పొలిటికల్గా ఒకే గొడుగు కింద ఉన్నారు. ఆ తర్వాత పొలిటికల్ రైవల్రీగా మారినప్పటికీ కూడా మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా వారు ఫైట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది, కలిసి ఫైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ఈ ఘటన అనేది కూడా వారి కుటుంబానికి చాలా తీరని నష్టంగా, అలాగే బారామతికి సంబంధించి కూడా 1991 నుంచి అక్కడ నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 8 సార్లు అక్కడ ఎమ్మెల్యే అసెంబ్లీ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు. అక్కడ నుంచి వరుసగా గెలుస్తూ ఉన్నారు. అలాగే ఆ కాన్స్టిట్యుయెన్సీలో ప్రచార సభలో పాల్గొనేందుకు వెళ్ళినటువంటి క్రమంలో ఈ దుర్ఘటన అనేది కూడా జరిగింది. మొత్తంగా ప్రమాదానికి సంబంధించి ఏం జరిగింది అనే దానిపైన ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రయాణంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరణించారు. అజిత్ పవార్ లాంటి డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్ కావడం కావచ్చు, లేకపోతే ఏదైనా కారణాలు ఉన్నాయా, దాని వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా, లేకపోతే సాంకేతిక పరమైనటువంటి లోపాలు ఉన్నాయా, లేకపోతే వెదర్కి సంబంధించినటువంటి కండిషన్స్ వల్ల ఈ ఫ్లైట్ ప్రమాదం జరిగిందా అనే దానిపైన సమాచారం అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే బారామతిలో శోకసంద్రంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మునిగిపోయారు. అక్కడ ఇప్పటికే ఎక్కడికైతే అజిత్ పవార్తో పాటు మిగతా వారి బాడీస్ని అయితే అక్కడికి పంపించారు హాస్పిటల్కి. ఇప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున ఆయన అభిమానులందరూ కూడా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే వారి కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకుంటారు. శ్రవంతి.